విమర్శించడానికి లేదా బూతులు మాట్లాడటానికి అసభ్యంగా శక్తి అవసరంలా, అది అణుచుకోవడానికి శక్తి కావాలి. సో ఇప్పుడు శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు, తెలుగుదేశం పార్టీ మనిషి ఏ మనిషి అండి? కాంగ్రెస్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లేదా తెలంగాణ రాష్ట్రంతో ఉంది, 190 పార్టీలు ఉన్నాయి. అయితే సో ఇప్పుడు మీరు ఓవరాల్ గా మీరు చెప్పగలిగింది ఏంటి? ఇప్పుడు రాబోయే రోజు తెలుగుదేశం పార్టీనే తెలుగుదేశం పార్టీ మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా? మీరు ఇచ్చాపురం నుంచి ఇటు పక్కన కుప్పం దాకా మొత్తం అంతా తిరిగి వచ్చారు. ఏ రకంగా మీకు అసలు వ్యతిరేకత కనిపించింది ప్రజలు? భయంకరమైన వ్యతిరేకత. అర్బన్ సెంటర్స్ లో 70% నేను మీకు చెప్పాను, 70% వ్యతిరేకత ఉంది. అన్ని వర్గాలను వ్యతిరేకం చేసుకున్నారు. అప్పుడు వై నాట్ 175 అన్నారు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో 130 సీట్లు దాకా వస్తాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత గంటాపరంగా ఎట్లా చెప్పారు? 130 సీట్లు వస్తే మీకు గ్రాండ్ గాలా డిన్నర్ ఇస్తా. ఓకే, ఎక్కడ ఇస్తారు? ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తా. తెలుగుదేశం పార్టీకి ఎన్ని వస్తాయని మీ ఉద్దేశం? అంటే కూటమికి ఇస్తారంటున్నా నేను అందాన్ని. ఓకే ఓకే ఓకే, మీకు అదే తెలుగుదేశం పార్టీకి 130 స్థానాలు వచ్చినా ఇస్తా. మీరు ఇద్దరు ఎవరికి వచ్చినా ఇస్తా. మీకు డిన్నర్ మాత్రం గ్యారంటీ. మీ ఇష్టం. మీ ఉద్దేశం ఏంటంటే ఎవరికి కూడా మెజార్టీ రాదనా? 135 కాదు, మెజార్టీ 88. మెజార్టీ ఆఫ్ కోర్స్ మ్యాజిక్ ఫిగర్ 88. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మనం చాలా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ 3 జిల్లాల్లో 34 సీట్లు ఉన్నాయి. అవును, ఈ 34 20 సీట్లు తక్కువ కాకుండా కూటమికి వచ్చే అవకాశం ఉంది. నా అభిప్రాయం 20 సీట్లు ఆల్మోస్ట్ 60%. అది ఒక 2-3 సీట్స్ వేవ్ జడిసింది జగన్ గారు అంటే 3 సీట్లు ఇటు రావచ్చు, లేదా 3 సీట్లు. వేవ్ అసలు ఎవరైపు ఉందండి ఇప్పుడు? మీకు ఏమన్నా అనిపించింది? అర్బన్ సెంటర్స్ లో వేవ్ కూటమి వైపు కనపడుతుంది. రూరల్ సెంటర్ లో సైలెంట్ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలు చాలా మంది ఉన్నట్టు వాళ్ళంతా సైలెంట్ ఓటింగ్ సంబంధించి కొన్ని సర్వేల్లో చెప్తున్నారు. సర్వేలన్నీ చాలా, ఇప్పుడు నేను విషయం దీని గురించి కూడా మనం మాట్లాడదాం. చాలా రకాలుగా సర్వేలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఇచ్చాయి. నేషనల్ దగ్గర నుంచి, ఇంటర్నేషనల్ దగ్గర నుంచి, నేషనల్, ఆ తర్వాత రాష్ట్రాలు. నేషనల్ అన్ని కాదు, మెజార్టీ ఆల్మోస్ట్ కాదు, మెజార్టీ. నేషనల్ ఛానల్స్ లో వీళ్ళు వేసేసి ఇండియా టుడే బొమ్మ వేసి వీళ్ళే రిలీజ్ చేసేస్తున్నారు కొంతమంది. అలాగే తెలుగు వాళ్ళు 2 పార్టీలు కూడా దొంగ సర్వేలు ఎన్నో చేస్తున్నాయి. ఏంటంటారు సర్వేలు? ఏంటది? వాటి ప్రాతిపదిక ఏంటంటారు? అది సర్వే, శాంపుల్ సర్వేస్ ఎంత అండి? సెఫాలజీ దాంట్లో శాంపుల్ సర్వే ఎంత ఉంది? అలాగే వర్గాల వారి క్రోడీకరణ తీసుకుని ఏం లేదు. ఫోన్ చేసి సర్వే అయిపోయిందా? కాన్స్టిట్యున్సీకి 300 మంది తీసేసుకుని అయిపోయింది అంటారు. ఎంపీ కాన్స్టిట్యున్సీ, ఎమ్మెల్యే కూడా కాదు. అందుకని మనం తీసుకోవాల్సింది సెఫాలజీగా, సైంటిఫిక్గా ఎవరు పనిచేశారు. పైగా ఆంధ్ర వాళ్ళు మామూలు ఓటర్లు కాదు, నీళ్ళు అత్యంత దేశముదులుగా మారిపోయారని సెఫాలజిస్టులు చెప్తున్నారు. ఒక ఎన్యూమరేటర్ కనుక వెళ్ళి మీరు ఇబ్బంది పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లని. ఎవరు? నేను కాదు, వాళ్ళు చాలా అని సెఫాలజిస్టులు అంటున్నారంటారా? నేనన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వాళ్ళు అంటున్న నేపథ్యంలో ఒక్కొక్క దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎన్యూమరేటర్కి 200 అంత ఇస్తారు ఫారానికి. వాళ్ళ తాడి తెగిపోతుందండి. ఏంటంటే ఏమ్మా ఎవరికి వేస్తా నీకు చెప్పాలన్నా, అక్కడి నుంచి మొదలవుద్ది. అరగంట, 30 గంట, గంటన్నర అయితే కానీ ఫలితం రావట్లా. ఓకే, అంత. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం బయట మాత్రం భయంకరమైన వ్యతిరేకత మాత్రం యాంటీ గవర్నమెంట్ వేవ్ ఉన్నది. మరి అలా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి 25% ఓటు కూడా రాకూడదు.